సిద్ధు తులసి మాటలు విన్న కనిష్క తులసి కడుపుతో లేదని చెప్పేసి అందరి ముంగట బండారం బయట పెట్టాలని తను బయటికి వెళ్ళి ప్రెగ్నెంట్ టెస్ట్ తీసుకొని వస్తుంది. ఆలోపు బామ్మ అడుగుతుంది, చిన్న పని మీద బయటికి వెళ్ళాను బామ్మ అని అన్న తర్వాత, ఎక్కడికమ్మా? కడుపుతో ఉన్న వాళ్ళ గురించి నిజాన్ని బయట పెట్టడానికి అని చెప్పేసరికి ఒకరు చూసుకుంటారు. ఎవరి విషయం అమ్మ? తులసి విషయం. ఏంటి తులసా? తులసి కడుపుతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా, కానీ అది నాటకం బామ్మ అనేసరికి కోపంతో తులసిని పిలుస్తుంది. ఇక వెంటనే ఏంటి బామ్మ అంటుంది. చేతిలో పెట్టేసరికి, ఇదేంటి ఇది? కడుపుతో ఉన్నావా లేవా అని టెస్ట్ చేస్తే పనికరం, నువ్వు వెంటనే టెస్ట్ చేసుకొని పట్టుకొని అని బామ్మ చేతిలో పెడుతుంది. తులసి భయంతో ఈరోజు నిజం బయటపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని కంగారుతో లోపలికి వెళ్ళి టెస్ట్ చేసుకొని వస్తుంది. ఈలోపు ఇక తను కడుపుతో ఉన్న విషయం బయటపడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఆఖరికి తులసి కూడా షాక్ అయిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా తను కడుపుతో ఉన్న విషయం కనిష్కకు అర్థమైపోతుంది. వీళ్ళ మధ్య ఆ రోజు శోభనం జరిగింది. దానివల్లే తులసికి కడుపు వచ్చిన విషయం కూడా ఇక ఆ మట్టి బుర్రకు కనిష్కకు అర్థమైపోతుంది. ఈలోపు వెంటనే తులసి ఇక ఏంటి అసలు నిజంగా నేను కడుపుతో ఉన్నానని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. జరిగిన విషయం అంతా ఇక్కడ అందరికీ తెలిసిపోయిన తర్వాత వెంటనే ఇక సిద్ధు వాళ్ళ అమ్మ ఈ ఇంటికి వారసు రాబోతున్నాడు, తను ఏం పని చేయకూడదు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది కదా. మరోవైపు బస్వరాజు కూడా తులసితో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి తనని చెప్తూ ఉండగా వెంటనే కనిష్క మాత్రం ఈ కుటుంబం మొత్తం మారిపోతుంది, ఇక అంతే ఈ తులసి కడుపుతో ఉన్న విషయం బయటపడి అంటే ఇంటికి వారసు రాబోతున్నాడంటే ఇక నన్ను ఏం పట్టించుకోదు అని చెప్పేసి కనిష్క కూడా పక్కా బందీగా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు గదిలోకి వెళ్ళిన తర్వాత కీర్తి తనకు గ్యారెలు తినబుద్ధి అవుతుంది, గ్యారెలు తెప్పించుకోవాలని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటుండగా, ఏంటి వదిన ఏం ఆలోచిస్తున్నా అంటుండగా, తులసి నాకు గ్యారెలు తినబుద్ధి అవుతుంది అంటుండగా, ఓ అదెంత నేను చేసి పెడతానులే వదిన నా చేతులతో అని చెప్పేసి పప్పు రుబ్బుతూ ఉంటుంది బయట. ఈలోపు వెంటనే సిద్ధు వాళ్ళ అమ్మ చూసి చెయ్యొద్దన్న పని ఎందుకు చేస్తున్నావని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది. ఈలోపు సిద్ధు వస్తాడు కదా, ఇక ఏంటమ్మా అంటుండగా, తను వద్దన్న పని కావాలని చేస్తుందిరా. ఓ దానికేనా? అయినా నీకెందుకు ఇంత పెట్టడుగా నువ్వు పప్పు రుబ్బుతున్నావు అంటే తినబుద్ధి అవుతుందని చెప్పేసి అన్న తర్వాత, ఓ సరే నేను చేస్తున్న పని అని చెప్పేసి అలా కూర్చొని తులసిని పొగుడుతూ తన మనసులో మాటల్ని భావంగా చెప్తూ ప్రేమను వ్యక్తపరుస్తూ ఇక అలా పప్పు రుబ్బే కార్యక్రమం కూడా జరిగిపోతుంది. ఈలోపు వెంటనే కిచెన్లోకి వెళ్ళి గ్యారెలు వేస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే తులసి తన కడుపులో బిడ్డను చంపడానికి ఎలాగైనా పకడ్బందీగా ప్లాన్ చేస్తూనే ఉంటుంది. మరోవైపు ఇక కిచెన్లో ఉన్న గ్యారెలు వేస్తుండగా ఈలోపు వెంటనే కనిష్క డాక్టర్తో మాట్లాడి ఏదో ఒకటి తన కడుపులో బిడ్డను చంపడానికి ప్లాన్ చేస్తూ ఇక అదే సమయానికి కీర్తికి గ్యారెలు చేసి తీసుకుని వెళ్తుంటుంది. ఆ రూమ్లో కనిష్క ఎవరు లేరని చెప్పేసి డాక్టర్తో ఈ విధంగా మాట్లాడుతుంది. హలో డాక్టర్. ఏంటి కనిష్క? ఏం లేదు డాక్టర్, మీరు నాకు సాయం చేయాలి. ఏంటి? ఏం లేదు, తులసి కడుపుతో ఉంది. ఇప్పుడు మీ దగ్గరికే తను టెస్టుకు అదే చెకప్కు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? ఏం లేదు, తన కడుపులో బిడ్డను ఇక భూమి మీదికి రాకముందుకే కడుపులో బిడ్డను చంపేలా మీరు చేయాలి. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? నేను కడుపులో బిడ్డను చంపడం ఏంటి? ప్లీజ్ డాక్టర్, నీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తాను. కాకపోతే ఈ ఇంటికి వారసుడు వస్తే ఆ తర్వాత సిద్ధు నాకు దక్కడు. అందుకనే తన కడుపులో పిండాన్ని చంపేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది ప్లీజ్ అని చెప్పేసి అంటుంది. అది కాదు కనిష్క, నేను చెప్తున్నాను కదా డాక్టర్, నీకు ఎన్ని లక్షలైతే ఇప్పుడు చూడు నీ అకౌంట్లో ఎంత పడ్డాయని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు వెంటనే ఆ డాక్టర్ చూసి, సరే కనిష్క నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఆ తులసి నా దగ్గరికే ఇక చెకప్కి వస్తుంది కదే, ఆ తర్వాత నేను చూసుకుంటానని చెప్పేసరికి కోపంతో తన చేతుల్లో గ్యారెలు విసిరి కొట్టి ఇక వెంటనే కనిష్క జుట్టు పట్టుకొని మెట్లు దిక్కుంటూ ఈడ్చుకొస్తూ వస్తుండే. ఈలోపు అందరూ షాకింగ్గా, ఏంటి కనిష్క జుట్టు ఎందుకు పట్టుకున్నావని బామ్మ కోపంగా అడుగుతుంది. ఏంటా ఇది చేసిన పనికి మీరే అందరూ దీన్ని ఇక్కడ చంపేస్తారు. ఏంటి ఏం చేసింది కనిష్క అని అంటుండగా డాక్టర్తో మాట్లాడి నా కడుపులో బిడ్డను చంపడానికి ఆ డాక్టర్కి ఇక డబ్బులు ఇచ్చి డాక్టర్ని కొన్నది అని చెప్పేసి కనిష్క గురించి తులసి చెప్పేసరికి తులసి మాటలు విన్నా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు సిద్ధు వాళ్ళమ్మ, ఏంటి కనిష్క తులసి చెప్పేది నిజమా
అని అంటుండగా, అది కాదంటే నేను చెప్పేది విను, నిజం చెప్పు, నువ్వు డాక్టర్తో మాట్లాడే నిజమేనా అంటే, ఆంటీ నేను ఏం చెప్పానంటే, నిజం చెప్తావా లేదా అని కోపంగా అంటుంది. అవును, ఎందుకంటే నేను ఇంటికి కోడలు కావాలనుకుంటున్నాను, దాని ద్వారానే కదా నేను ఇంట్లో అడుగుపెట్టింది. అలాంటప్పుడు ఈ తులసి కడుపుతో ఉన్న విషయం బయటపడ్డ తర్వాత ఇంటికి వారసుతే తర్వాత నా జీవితం ఏం కావాలి? 10 మంది ఇంటి కోడలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ తులసి కడుపుతో ఉంది, రేపు ఈ కడుపు పెద్దగా ఇంటికి వారసు వచ్చిన తర్వాత 10 మంది సిద్ధు ఉంచుకున్నదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు నా లైఫ్ ఏం కావాలి? అందుకనే తులసి కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి నిర్ణయించుకున్నసరికి వెంటనే సిద్ధు వాళ్ళ అమ్మ కనిష్క చెంప పగలు కొడుతుంది. అసలు నువ్వు మనిషివేనా, రాక్షసువా? పెళ్ళి కాకముందుకే నువ్వు ఇంట్లో ఉంటే ఇక సిద్ధుకి ఇప్పుడు గట్టవైతావా? అయినా నిన్ను ఇంట్లో ఉండడేమో బుద్ధి తక్కువ, మెడలు పట్టుకొని బయటికి గంటైనా అని చెప్పేసేసరికి వెంటనే తులసి కనిష్క మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? మిస్ కాకుండా లైక్ కొట్టండి.